మీకు విషయం చెప్పడం మర్చిపోయానండి. మా పెళ్లి రోజు సందర్భంగా మా అత్తయ్య గారు గిఫ్ట్ కొన్నారు. అమ్మో, చాలా బాగుంది కదండి. ఆడుకుంటున్నామని అనుకుంటున్నారా? కాదండోయ్, ఒకరికి ఒకరం పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాము. అండి, ఈరోజు మా పెళ్లి రోజు, అందుకని ఈరోజు మా వారిని కాఫీ పెట్టివి అని అడిగాను. వెంటనే ఆయనకు వచ్చి రాని కాఫీ కలిపి తీసుకుని వచ్చేసారు. కొంచెం పర్వాలేదండోయ్, బాగానే కలుపుకొని వచ్చారు. చూస్తున్నారు కదండో ఎలా తీసుకొచ్చారో. ఇది మా చెట్టు గులాబీ పువ్వు, అలాగే మా చెట్టు కనకాంబరాలు చూస్తున్నారు కదా, అవే కోసాను. ఎండాకాలం కదా, కొంచెం పూలు తక్కువ కాసాయి, లేదంటే చాలా ఎక్కువ పూలు కాస్తాయి. పర్వాలేదండి, అయినా బాగానే వచ్చాయి. గిన్నె నిండుగానే వచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయో. మీకు కూడా ఇలాంటి పూల మొక్కలుంటే కామెంట్ చేయండి. పెళ్లి రోజు సందర్భంగా గులాబ్ జాములు చేసుకున్నాము. మా అత్తయ్య గారికి గులాబ్ జాములు అంటే చాలా ఇష్టం. ఏదో ఒకటి స్వీట్ స్పెషల్ చేసుకోవాలి కదా, అందుకని మా అత్తయ్య గారికి ఇష్టమైన గులాబ్ జాములు చేసుకున్నాము. ఇందాకలా పువ్వులు కోసాను కదండి, నేను గులాబ్ జాములు చేసేలోపు మా అత్తయ్య గారు పువ్వులు మాల కట్టేశారు. చూస్తున్నారు కదండి ఎంత బాగా కడుతున్నారో పూలు. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ అత్త కోనసీమ కోడలు. మా అత్త లేదని చూస్తున్నారా? మా అత్తయ్య గారు రెడీ అవుతున్నారు. ఈ రోజు మా పెళ్లి రోజు అండి, అందుకే మేము రెడీ అయ్యాం. మా వారిని మీరు ఎప్పుడు చూడలే కదండి, ఎప్పుడో తినేటప్పుడు వాటిలోనే చూస్తారు. అందుకని ఈరోజు చూపించాలనుకుంటున్నాం. మా వారండి, చూసారా ఎంత హైట్ ఉన్నారో? 6 అడుగులు 3 అంగుళాలండి. జిమ్ బాడీ అండి మా వారిది. ఈయన జిమ్ డైట్ కూడా మీకు ఎప్పుడైనా ఒకసారి చెప్తాంలేండి మా వంట చేసే దాంట్లోని. అంతే కదండి, ఈ రోజు మా పెళ్లి రోజు చెప్పిన మా అమ్మగారు ఊరి నుంచి వచ్చేటప్పుడే శారీ గిఫ్ట్ గా ఇచ్చారు, మ్యారేజ్ డే కట్టుకోమని. ఈ రోజు పెళ్లి రోజు సందర్భంగా పిల్లలు మొత్తం మా ఫ్యామిలీ, అత్తయ్య గారు, మా అందరం కలిసి
పార్క్ వెళ్ళాలనుకుంటున్నామండి. పార్కు అంటే పిల్లలు కాకపోతే ఈ గంటలు కదండి, కనీసం సాయంత్రం పూట అన్నా కాస్త అలా బయట తిప్పుదామని తీసుకెళ్తున్నామండి. మా పాప రెడీ అయిపోయిందండి. మా అబ్బాయి అక్కడ మంచం మీద ఆడుకుంటున్నాడు. ఇక్కడికి వస్తే ఏడుస్తాడని బొమ్మలు ఇచ్చి కూర్చోబెట్టాము. అంతే కదండి. ఈ రోజు పార్క్ వెళ్దాం అనుకుంటున్నాం కదా, అక్కడ ఎలా ఉంటది పార్కు, మా పిల్లలు ఎలా ఆడుకుంటారో ఒకసారి మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నామండి. అంతే కదండి. ఈరోజు మా పెళ్లి రోజు కదండి. మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలండి. మా అత్తయ్య గారు రెడీ అవుతున్నారండి. అత్తయ్య గారు రెడీ అయిపోయారా? అవుతుందమ్మా, అయిపోతే కొద్దిసేపు. మన ఫాలోవర్స్ కి హాయ్ చెప్పండి అత్తయ్య గారు. హాయ్ అండి. మీకు విషయం చెప్పడం మర్చిపోయానండి. మా పెళ్లి రోజు సందర్భంగా మా అత్తయ్య గారు గిఫ్ట్ కొన్నారు. అది కూడా మన ఫాలోవర్స్ ముందే ఇస్తా అన్నారు. అత్తయ్య గారు గిఫ్ట్ కొన్నా అన్నారు. ఏదండి? ఇస్తానమ్మా. అబ్బో, మా అత్తయ్య గారు అమ్మో శారీ కొన్నారటండి. సిఎంఆర్ లో కొన్నారంట. అప్పుడు బయటికి వెళ్తా అన్నారు కానీ వెళ్ళారు, కానీ ఏం తెచ్చారో నాకు చూపించలేదండి. శారీ కొన్నారు, బాగుంది. తీయండి అత్తయ్య గారు, మన ఫాలోవర్స్ కూడా ఒకసారి చూపిద్దాం. సరే. అమ్మో చాలా బాగుంది కదండి. బాగుంది కదా తల్లిలు. నా అమ్మమ్మ కొనిందే అమ్మకి గిఫ్ట్. చాలా థ్యాంక్ యూ అత్తయ్య గారు. మా మ్యారేజ్ అయ్యి 3 సంవత్సరాలు పూర్తవుతుందండి. 4వ సంవత్సరంలోకి అడుగు పెట్టాము. ఈ 3 సంవత్సరాల్లో 2 పిల్లలు పుట్టేశారండి. మా అబ్బాయి మా అమ్మాయి మీకు ఆల్రెడీ తెలుసు కదండి. ఈ 3 సంవత్సరాలు పూర్తయ్యేలోపు పెళ్ళైన 4 నెలలకే మా అబ్బాయి కడుపులో పడిపోయాడండి. మా అబ్బాయి పుట్టిన సంవత్సరానికి మా అబ్బాయికి సంవత్సరం వచ్చేసరికి మా అమ్మాయి నా కడుపులో పడిపోయిందండి. మళ్ళీని టైం అయిపోతుందండి, చీకటి అడిపోతుంది. మళ్ళీ పిల్లలతో చీకట్లో తిరగడం ఇబ్బంది అవుతుందండి. పార్క్ వెళ్ళిపోదాం. ఇంకా పార్క్ అయితే వచ్చేసామండి. మేము వచ్చేటప్పటికే పిల్లలు చాలా మంది ఆడుకుంటున్నారండి. మా అబ్బాయి చూసారా, జారుడు బల మీద కూర్చోబెడితే జారకుండా చూస్తున్నాడు. జారేసాడండి. పిల్లలు చూస్తున్నారు కదా ఎలా జారుతున్నారో, ఎంతమంది పిల్లలు ఉన్నారో. పిల్లల్ని కొంచెం సాయంత్రం పూట ఇలా ఆడుకొనిస్తే బలంగా ఉంటారు. ఇప్పుడు పిల్లలు బయట సరిగా ఆడుకోవటం లేదు కదా, మనమే కొంచెం బయటికి తీసుకొస్తా ఉండాలి. చూడండి మా పాపను కూడా మా వారు ఎలా జారబెడుతున్నారో. చూడండి మా పాప ఎలా నవ్వుతుందో. మా పాప చూసారు కదా ఎంత క్యూట్ గా నవ్వుతుందో. మా అత్తయ్య గారు ఈలోపు వాకింగ్ చేసి వచ్చి కూర్చున్నారు. మా వాడు కూడా అలసిపోయి నీళ్ళు తాగుతున్నాడు. మా అబ్బాయికి ఇంకా ఆస్తేరలేదండి. రౌండ్ది జారడానికి మెట్లు ఎక్కుతున్నాడు. భయం వేస్తుంది కానీ జారుదామని ఆస్తో జారుతున్నాడు. అయిపోయిందండి. ఇంకా ఇంటికి వచ్చేసాము. వచ్చేదారిలో చికెన్ రైస్ అది తెచ్చుకున్నాము. తినేసి ఇంకా హాయిగా వచ్చేయడమేండి. అంతే కదండి. మా వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయండి. లైక్ బటన్ మీ చేతి కిందే ఉంటది కదా, మర్చిపోకండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాము.